Hi friends, this is Srikanth. Welcome to my YouTube channel Srikanth Electrical Hub. ఫ్రెండ్స్ మనకి కనెక్షన్స్ అనేవి మొత్తం ఇప్పుడు కంప్లీట్ అయినాయి. ఇది వచ్చేసి మోటారు, ఇది వచ్చేసి జనరేటరు, ఇవి వచ్చేసి రెండు 7812 రెగ్యులేటర్ ఐసీస్. ఎందుకంటే ఇక్కడ మనకి 25 వోల్ట్స్ కెపాసిటర్ యూస్ చేసాం కాబట్టి దీనికి ఇన్పుట్ వోల్టేజ్ 12 వోల్ట్సే కానీ రేటెడ్ అవుతుంది కాబట్టి వన్ టైము నేను 7812 రెగ్యులేటర్ ఐసీస్ రెండు యూస్ చేశాను. రెండు ఎందుకు యూస్ చేశానంటే ప్యారలల్లో మోటార్ యొక్క యాంపరేచర్కి దీని అవుట్పుట్ అనేది ఈక్వల్ అవ్వాలి, లేదంటే మనకి ఐసీ ఈ రెగ్యులేటింగ్ ఐసీ అనేది మనకి కాలిపోయే అవకాశం ఉంది. అందుకని నేను రెండు ప్యారలల్గా కనెక్ట్ చేసి దీనికి 12 వోల్ట్స్ మోటార్కి ఇన్పుట్ సప్లైగా ఇచ్చాను. ఒకసారి ఇప్పుడు ఆన్ చేసి మనకి జనరేటర్లో ఎంత వోల్టేజ్ అనేది డెవలప్ అవుతుంది అనేది ఇప్పుడు మీటర్లో చూద్దాం. అదేవిధంగా ఒక 12 వోల్ట్స్ లైట్ అనేది దీనికి కనెక్ట్ చేసి చూద్దాం ఎంత అవుట్పుట్ అనేది వస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు సప్లై ఆన్ చేసి మనం అవుట్పుట్ చెక్ చేద్దాం. మన జనరేటర్లో వోల్టేజ్ ఎంత అవుట్పుట్ వస్తుందో చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ 35 వోల్ట్స్ మనకి ఏసీ వోల్టేజ్ 35 వోల్ట్స్ వస్తుంది మనకి ఇక్కడ చూడొచ్చు. ఈ 35ని మనం 250గా ఎలా కన్వర్షన్ చేయాలనేది నేను ఫర్దర్ వీడియోలో చూస్తాను. ఇప్పుడు ఒక లైట్ కనెక్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. లైట్ కనెక్ట్ చేశాను చూడండి ఫ్రెండ్స్, మనకి నాయిస్ కూడా రెడ్యూస్ అయిపోయింది లోడ్ పడగానే. పార్ట్ 3లో రిమైనింగ్ కనెక్షన్స్ ఫైనల్ అవుట్పుట్ చూద్దాం. వీడియో అనేది ఇట్లా పాటలుగా ఎందుకు రిలీజ్ చేస్తున్నానంటే చూసే వాళ్ళకి బోర్ కొట్టుతుందని. ఒకటే వీడియో 12 మినిట్స్ లేదా 15 మినిట్స్ చేస్తే స్కిప్ చేస్తున్నారని ఇట్లా పాటలుగా రిలీజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.